రావనా అంత నిమ్మలమే నానే ఏమి నిమ్మలమే పిల్లలు పండుగ పిల్లలు రారేది నేను నా ముసలి లేవి నిమ్మలంగా చేసుకున్నాము. ఇక పిల్లలు ఎందుకు వస్తలేరే మరి పైసలు పెట్టుకున్నట్టు రాలేదు వాళ్ళు. ఇక కొడుకు రాలే, కోడలు రాలే, బిడ్డ రాలే, అల్లుడు రాలేదా? ఎవరు రాలే. మా ముసలి నేనేమున్నావు ఏమిట చేయాలి, పిల్లలు రాలేదు, ఎవరు రాలేదు. పండుగ ఏం పండుగ చేసినా ఏం లెక్కలేదు. అంత ఆగమాగగా ఉంది నా పరిస్థితి. అయ్యో మరి ఇక పండుగ మరి తుణుకలు గింతలు తెచ్చుకురాను. ఏం తుణుకలు చేయలేదు, ఎక్కడ పైసలు లేక తుణుకలు లేవు, ఏమి లేవు. ఎవరు రాలేదు, ఏం చేయాలి పండుగ? గట్టయిందే మరి పిల్లలే కబురు పెడతా రాకపోయినా. కబురు చేసినాయా, కబురు చేసినా రాలేదు. రాలేదా? రాలే. ఏం మరి ఎందుకని అంటావు? మరి పంచాయతీ పెట్టుకురు ఏం చేసిరో నాకు అర్థం కాలే. ఇక చేసి చెప్పనుకున్నా ఏం చేయాలి. కొడుకు, కోడలు, బిడ్డలు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. మా ముసలి నేనే ఉన్నాము ఇద్దరం. అయ్యో ముసలి నువ్వే ఉన్నారు. చూసినావే అల్లనా అల్లనా. ఇక ఆ రోజు 3 రోజులు పండుగ ఉందంటే 3 రోజుల ముందే వచ్చేది బిడ్డ వచ్చేది, అల్లుడు వచ్చేది, కొడుకు వచ్చేది, కోడలు వచ్చేది మంచిగా. ఇప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక మానవత్వాలు మంటలు కలుస్తున్నాయి, ప్రేమను రాగాలు దూరం అయిపోతున్నాయి. అన్నా చెల్లెలు లేరు, తమ్ముళ్ళు అనేది లేదు. ఆస్తులు డబ్బు 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 అని పగల ప్రతీకారాలు పెంచుకొని కడుపులలో పెట్టుకొని ఆడపిల్ల ఇంటికి వస్తుందంటే పైన ప్రేమను పంచి లోపల కుట్రలు పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని ఎవరు ఆడగు రాలేదయ్యా. మరి ఏం చేయాలి నేను? ఏగో ఇట్లా జరుగుతుందో ఈ రోజు రాను రోజులల్లా ఎట్టయితుందో ఏమైపోద్దో గానీ వెనకట మంచిగుండే గానీ వెనకట మంచిగానే ఉండే. అందరు వచ్చి అల్లుళ్ళు వచ్చిరు, బిడ్డలు వచ్చిరు, కోడళ్ళు అందరు వచ్చిరు. అప్పుడు ఇప్పుడు ఎవరు రాలేదే పంచాయతీ పెట్టుకొని. ఎందుకు మరి ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? మరి ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఎట్టుందో మరి. ఏదున్నా కూడా ఇంటున్నారల్లా మీకే చెప్తున్నాను. అప్పుడేమో 3 రోజుల ముందు బిడ్డ, అల్లుడు, అందరూ కోడలు వచ్చేది ఇంటికి. ఇప్పుడేమో రమ్మంటే నేను ఆడున్నా ఈడున్నా అని అంటారు. ఇక ముసలోలో ఇంటి ముందల మూలుకుంటూ కూసుర్రు. ఏడంగా వస్తారో అని కాకి కబురు పెట్టినా రారా. అంత ముందుకే కబురు పెడితేనేమో సరప్పు ఉరికొచ్చేది. అందరు ఆనందంతో ఇంటి నిండా పిల్లలతో జనాలతో మంచిగా ఊరు నిండా మంచి పండుగ చేసుకునేది. ఇప్పుడు పొలివర దాటి లోపలికి వచ్చేది లేదు. పట్నం పైసతో పరిగెడుతురు, ప్రేమతో లేదు. మరి ఇక రామన్నా ఇక మరి మన పిల్లలు రావాలంటే మనం మర్చిపోయిర్రే. మరి ఏం చేద్దాం? వాళ్ళు మన మీద ప్రేమ పుట్టాలంటే మరి ఎట్ట చేద్దాము? ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకొని తీసుకురావాలి. నువ్వా కోపం తేవాలి, కొయ్యాలి, వాళ్ళని పరిస్థితి చేయాలి. అట్లా ఇప్పుడు అట్లా చేసినా వచ్చేటట్టేటట్టుగా ఊరు మొత్తం పోసిపోయి ఉంది. ఒక్కరు లేరు, అందరు ముసలు గుట్టోలే ఉన్నారే. మరి ఏం చేద్దాము? రాయి చెట్టు కింద చూస్తున్నాము. మరి ఎట్లా చేయాలి అర్థం అవుతలేదు. మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పా నిలబడి మాట్లాడదాం కానీ ఆడ కూర్చొని మాట్లాడదాం పా. ఏం చేస్తుంది? పిల్లలు రాకపోయే రాలేదనేమో కడుపులో గుగ్గులాయ, పిల్లలు రారా కళ్ళల్లోనేమో బాధ కనిపించే. అవును, ఇక పిల్లలు వస్తలేరు. మరి వాళ్ళు ఏం చేద్దాం వాళ్ళని? ఇప్పుడు మరి దానికి నా ఇంట్లో నా బిడ్డ తక్కువదానే. ఇగో నాయనా నాకు ఆస్తిలో సగం వాటియాలి అని. అమ్మో నా కొడుకిన చెవులు గోడల చెవులు. నా పరిస్థితి అట్టే ఉంది. ఎట్టనే చెప్పే నా పరిస్థితి. నాకు ఈ 3 ఎకరాలు ఉంది, నాకు ఎకరం కావాలని నా బిడ్డ అంటుంది. నువ్వు చెప్పవలసింది. నా పెద్ద కొడుకు మాత్రం గుర్తుపదుకోడు. నువ్వు చెల్లె కట్టిస్తావని, నా చిన్న కొడుకు నువ్వు అక్క కట్టిస్తావని ఆడు గుర్తు అందుకుండే. సద్దపువ్వ జొన్న పువ్వ తిని మరేనే ఏ నొప్పి లేవా? ఇప్పుడు 3 ఏళ్ల పోరగానికి నెత్తి పలవాడే, 15 ఏళ్ల పోరగానికి నువ్వు మోకాలు నొప్పులు వచ్చేనే. రావణ వద్దు నాయన పిల్లని. సద్దపువ్వ జొన్న పువ్వ తిని మరేనే ఏ నొప్పి లేవా? ఇప్పుడు 3 ఏళ్ల పోరగానికి నెత్తి పలవాడే, 15 ఏళ్ల పోరగానికి నువ్వు మోకాలు నొప్పులు వచ్చేనే. రావణ వద్దు నాయన పిల్లని. పెట్టిందమ్మ బాణం కూర్చుందంట బిడ్డ అంటే వస్తలేదు. ఎకరం భూమి చేస్తా వస్తానే. అట్లయితే మీ అల్లుడు పంపిస్తా అంటుడు, లేకపోతే పంపినంటుంటే ఏం చేయనా? ముసలిదేమో ఇంత బెంగ పెట్టుకుంది. మరి నేనేం చేయనే?
మరి ఏమంటుర్రే మీ కొడుకులు ఇక ఇస్తే మాత్రం నువ్వు ఇంట్లో రావద్దు అంటారు. అమ్మయ్య చూసినారు అలా ఇక బిడ్డ చూస్తేనేమో అట్టనా కొడుకు చూస్తేనేమో ఇట్టనా నువ్వు ఎక్కడ వెళ్ళిపో అంటుర్రే. అవునా ఇక కొడుకు పిల్లలేమో గోత్రం మోసేదా అది బిడ్డ పిల్లలు గోత్రం మోస్తారా తింటారు ముడి మీద ఫ్లాట్కొని ఆయన అవతల పోతారు కాదు వచ్చి కొడుకు పిల్లలు అనుకపోయినట్టుగా మరి చెప్పిగా నా పైన మీయనుడు అని పువ్వుకుల మనం దిప్పి నా కొడుకుని ఎత్తుకున్నా మనవన్ని ఎత్తుకుంటే ఆడంటాడు ఎవరైనా అంటే మన తాతారు అదెట్టుంది చూసినావా బిడ్డ పిల్లలేనే కొడుకు పిల్లలేనే మన కొడుకు మోసుతాడు చెవులలో ఏమున్నాయి ఎత్క తిందామని వాడు వెళ్ళిపోతాడు. ఏం చేద్దామే అయితే ఇట చూస్తే బిడ్డ అట చూస్తేనే కొడుకాయ బిడ్డ చూస్తేనేమో గోస అనిపించే ఆడేమో అట్లా ఎట్లా ఏం చేస్తావే. నాలుడేమో నా బిడ్డను కొడుతుండట ఎకరం భూమి చేస్తావా తేవా అని. మరి అప్పట్లో నేను ₹1,00,000 ఇచ్చిన కట్టము అప్పట్లోనే మరి అప్పుడు ₹1,00,000 పెడితే 10 ఎకరాలు వచ్చి బిడ్డ అని అన్నా. నేను అప్పుడు 3 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇచ్చిన అదే 3 లక్షలు ఇచ్చినా ఇంకా ఎకరం చేయమంటుంది మా అల్లుడు. మరి ఇట పోతే బిడ్డ తోడు అల్లుడు తోడు ఇట పోతే కొడుకు తోడు ఏం చేయాలి ఎక్కడ నేను తెచ్చే కాలం వచ్చింది ఇప్పుడు. ముసలి ఇట్లేదే 3 రోజుల నుంచి బిడ్డ రాలేదని పండుగకు తెచ్చిన కూర అజ్జే ఉన్నాయి కుండలా వండి పెట్టింది రాలేదని బెంగ పెట్టుకొని కుండల కానీ 2 కిలోల కూర తెచ్చిన వండి ఆడబెట్టిన బిడ్డ రాడు అల్లుడు రాడు కొడుకులు నీ బిడ్డకే చేసుకోపోరా కొడుకులు అంటారు. యో చూసిరుగా మీరైతే ఇప్పుడైతే ముసగో మీకు ఏ మారుమూల గ్రామాలున్నా ఏ పట్టాలు ఏ మూలకున్నా జర మాయ కానీ జర వచ్చి మా బాధను మా పంచుకోలు ఊర్లో అయినా ఏమో తెప్పుకోవద్దు. మీ ఆస్తి మీ సంపాదన మీద సంపాదించిన వెనక 3 ఎకరాలు ఉంది కొడుక బిడ్డ జర వచ్చి మీ అమ్మకు మీ అయ్య ప్రేమను పంచి ఏమవుతుంది బిడ్డ కానీ పండగలు కొడుక మిమ్మల్ని కనీసం ఆకి పెద్ద చేసినావు రా అయ్యా మర్చిపోకు మరే కాదే ఇప్పుడు అదే లెక్కే మరి రోగాలు వస్తున్నాయట ఏందే ఇప్పుడు 17 మరి అప్పుడు మనం సర్దబో తిని మనం గడి అప్పుడు మరి పారాలని అయ్యి అమ్మ ఈ 40 రోజులకు వస్తున్నాయంటే ఏం కోల ఈ పాడైపో 40 రోజులకు వచ్చే మొత్తం మందులేనా ఏముంది ఈ మందుతో పెరిగే తింటేనేమో మొఖాలు నొప్పులు వచ్చాయి తినకపోతే పానం గుంజే ఏం చేద్దాం అని చెప్పి అమ్మాయి నాటుకోలు అయితే బాగుండేది అప్పుడు ఇంత కూర వండేమంటే ఊరంతా వాసన పోయేదల్లా 4 బజార్ల చుట్టూ వాసన వచ్చేది. ఆ వాసన పసి కట్టుకొని ఎవరింట్లో కుక్కు చుట్టం వచ్చిర్రా అని వచ్చి చూసిపోయేది. అటువంటి కూరలు అసలు పువ్వులు అప్పట్లో. ఇప్పుడు పాడు వల్ల ఇప్పుడు 40 రోజులక కోడి పెరిగే 4 ఏళ్ళకే రోగాలు వచ్చి బయటపడే. ఇక మరి ఎట్ట చేయాలనే రావన్నా ఇక ఈ పాడు వల్ల పూలు తినొద్దు ఇక మందు పూలు మనం వద్దంటుకుంటారే వద్దంటుకోలేరా పిల్లలకేమో అంటే తగ్గులేక హాస్పిటల్ పాట పడుతుంది. ఏమైంది కొడుకు అంటేనేమో మీ మనవానికి ఇగో ఈ కడుపులో వచ్చే కాళ్ళు వచ్చి అంటుండే అంటే ఇక ఏం చేయాలి ఇక పైసలు పంపు అంటారు చెప్పు వాళ్ళేమో నెలకేమో సంపాదించుకుంటారు పట్టు చేసుకుంటారు. మనమేమో 100 రోజుల పని పోతాం 100 రోజుల పని చేస్తాం. మనల్ని పైసలు అడుగుతారు ఏం చేయాలి తెచ్చిందే కాడ ఎలే కాడ 10,000 అప్పు తెచ్చి పంపించి ఏం చేస్తాం పంపిస్తే మనకు ఓ బిడ్డకు ప్రేమ పంచుదాం కొడుకులకు ప్రేమ పంచుదాం శిర్సగం పంచుదామా ప్రేమను పంచుదాం. పెద్దోడు ఒప్పుకుంటాడు పెద్దోడు ఒప్పుకోకపోతే ఏం చేద్దాం ఇక ఒప్పించినా చేద్దాం కూర్చోబెడదాం బిడ్డలను కూర్చోబెడదాం కొడుకులను కూర్చోబెట్టి అయ్యా నీకు మెహనత్ ఉంది నాకు హక్కుంది చెల్లు ఉంది ఆనాడు మీ గొడ్డు కష్టం చేసి ఇచ్చినావు నాయన ప్రేమలు పంచుకుని ఇప్పటిదాకా ప్రేమలు ఉన్నాయి మీరు కూడా కట్టిన భక్తుడి చెల్లు వస్తే ఆనందంగా సంతోషంగా ఎదురుచూడి పంపేటప్పుడు సంతోషంగా పంపురి ఆడపిల్లలు బాధ పెట్టకరి బాధ పెడితే ఆడపిల్ల కన్నీరు పెట్టుకుని పోతే మన ఇల్లు ఆగమవుతుంది బిడ్డ వద్దు బిడ్డ ఆడపిల్లని బాధ పెట్టొద్దు. 10 రూపాయలు అబ్బాయిన ఒకటి చెల్లె చేతలు పెట్టి సాగా నంపితే మనకు 100 రూపాయలు మంచిది ఉంటుంది మంచిగలుగుతుంది బిడ్డ. ఇక మనకు వద్దు బిడ్డ ఆడపిల్ల శాపనాలు వద్దు. ఆ నాడట లచ్చిచ్చి పెళ్లి చేసినాం కానీ
ఇప్పుడు మాత్రం చెల్లె ఎకరం అడుగుతుంది, తప్పులేదు అడగడం, అదే తప్పులేదు కానీ పిల్ల కాబట్టి మబ్బ పెట్టుకుని ఇక ఆమెకి ఏదో 4 ముచ్చట్లు చెప్పి అదో పాతికి వచ్చి పంపిస్తే ఆమె సంతోషంగా ఉంటే ఆమె మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాము. సరే నాలల్లా మీరు కూడా గట్టే చేయరు. ఇక నా బిడ్డకైతే నా కొడుకులకైతే గడ్డ చేసావు. రావణ కూడా రావణ నువ్వు కూడా గదే చెయ్యి. ఇక అట్లా చేసి ఒప్పుకుంటున్నాడు. చేసి ఒప్ప చెప్పు. జన చరిత్ర టీవీ మీ ముసలి తాతని ముచ్చటతోటి మీ ముందుకు వస్తాం. మళ్ళా వస్తా నన్ను మర్చిపోకురి. మళ్ళా ఇక ఇంటికాడ ముసలమ్మ ఎదురు చూస్తుంది. ఇక మరి నీ మేక గుడ్లు ఉన్నాయి ఇంటి ముందల, మేకలు అరుస్తున్నాయి. ఇక పోతే ఇక అట్లా తిప్పుకోదాం పారాదిగా. మరి కలబోడు తాగి చిన్నగా పోతా. 4 మేకలు ఉన్నాయి, నీకు 2 గొడ్లు ఉన్నాయి, నీకు 2 బార్లు ఉన్నాయి. ఇక భారీగా ఉంటా నాయన, ఇక ఉంటా వస్తా నాయన జరా.